రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను అధికార బీఆర్ఎస్ ఇతర పార్టీల కంటే ముందుగా ప్రచారం నిర్వహిస్తోంది. సీఎం కేసీఆర్ సెంటిమెంట్ గా భావించే హుస్నాబాద్ నుండి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ వచ్చే నెల నవంబర్ 30వ తేదీన ఎన్నికల నగారం మోగింది. ఇందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి భారీ బహిరంగ సభ తలపెట్టిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే హుస్నాబాద్కు సంబంధించి దాదాపు 1,00,000 మందితో కూడా భారీ బహిరంగ సభ ఏర్పడుతున్నారు. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించిన అనంతరం హుస్నాబాద్ చేరుకోండి. అంటే ముచ్చటగా 3వసారి ఈ ప్రాంతంలో అంటే ముఖ్యమంత్రి కేసీఆర్కి సెంటిమెంట్గా భావించే హుస్నాబాద్ నియోజకవర్గం నుంచే కూడా ప్రచారం మొదలుపెట్టనున్నారు. అయితే ఈ హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఈ మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోలో ఏముండబోతుందని చెప్పేసి కూడా సర్వత్రా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో స్వల్ప మార్పులు అంటే ఇప్పటికీ అమల్లో ఉన్న సంక్షేమ పథకాలలో కాస్త స్వల్ప మార్పులతో పాటు మరికొన్ని కొత్త స్కీములు కూడా చేర్చనున్నారు. ఇందుకు గాను పూర్తిగా మేనిఫెస్టో సిద్ధమైందని కూడా తెలుస్తుంది. అయితే హుస్నాబాద్ నుండి మొదటిసారిగా ఎన్నికల శంఖారావం మోగిన అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇందుకు గాను స్థానిక ఎమ్మెల్యే విడుదల సతీష్ కుమార్తో పాటు హరీష్ రావు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే హుస్నాబాద్ నియోజకవర్గం అంటే గతంలో కామ్రేడ్లకు కంచుకోట అయిన హుస్నాబాద్ నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ విడుదల సతీష్ కుమార్ ముచ్చటగా 3వసారి కూడా హ్యాట్రిక్ కొట్టి విజయం సాధిస్తానని చెప్పేసి ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభా ప్రాంగణానికి చేరుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేనిఫెస్టోతో పాటు సంక్షేమ పథకాల అమలు కొత్తగా ఏం చేయనున్నాయనే ఉత్కంఠనైతే నెలకొంది. రేపు సాయంత్రం 4 గంటల సమయంలో కేసీఆర్ సభాస్థలం నుండి ప్రసంగించనున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, హుస్నాబాద్ నియోజకవర్గం.